మంచిర్యాల జిల్లాలో బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ సింగరేణి భరోసా యాత్రకు పోలీస్ శాఖ అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ వద్ద బీజేపీ సింగరేణి భరోసా యాత్రను ఏర్పాటు చేసింది. బీజేపీ భరోసా యాత్రలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబల్లి పాల్గొన్నారు. భారీ కాన్వాయ్తో ఎస్ఆర్పీ 3 గని వద్దకు చేరుకుని బీజేపీ సింగరేణి భరోసా యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి సింగరేణి పర్మిషన్ తో పాటు పోలీసులు అనుమతి కూడా లేదు కాబట్టి ర్యాలీ నిర్వహించకూడదు అని, మీటింగ్ ఏర్పాటు చేయకూడదని పోలీసులు బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ కు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి మరింత సీరియస్ గా మారింది. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. దాదాపు 2 గంటల పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లకుండా నాయకులు, కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. చివరకు సింగరేణి ఓపెన్ కాస్ట్ కు వెళ్లకుండానే బీజేపీ నేతలు ఉండిపోయారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పరాకాష్ఠించింది. గతంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, రకరకాల ట్యాక్స్లతో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవినీతి పాల్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చివరికి సింగరేణిని కూడా బంగారంగా పంచుకునే సింగరేణి కూడా లేదు. వేల కోట్ల రూపాయల అక్రమాలు, అవినీతి మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాను. 49% వాటా ఉన్నటువంటి కేంద్రాన్ని పక్కన పెట్టి 50% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ చేస్తూ మరి మేనేజ్మెంట్ అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు పాల్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి వేల కోట్ల రూపాయల కుంభకోణం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి 40 మెట్రిక్ టన్నుల బొగ్గుని మాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి దాని మీద కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మరి దాని మీద లెటర్ రాస్తే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి 40 లక్షల మెట్రిక్ టన్నుల కోల్ ఏమైంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం ఎట్లా మాయమైంది? ఇది అధికారుల కనుసైగల్లోనే మాయమైందా, లేక అధికారులు నిద్రపోతుంటే మాయమైందా? మరి ఈరోజు వేల కోట్ల రూపాయలు అనేక అవినీతి, సోలార్ అవినీతి, డీజిల్ అవినీతి, మరి స్టాక్స్ అవినీతి, కాంట్రాక్టులకు అత్యధికంగా 30% అధికంగా మరి కట్టబెట్టు అవినీతి, రకరకాల అవినీతితో ఇక్కడ వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి భరోసా యాత్రను చేపట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సింగరేణిని పూర్తిగా అవినీతిమయం చేస్తుంది. సింగరేణిలో చాలా వరకు అవినీతి చేసుకుంది. కోట్ల రూపాయల స్కామ్ సింగరేణిలో జరుగుతుందని కూడా బీజేపీ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ఇటీవల మంచిర్యాల జిల్లాలో పర్యటించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా బీజేపీపై సింగరేణి చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా అవాస్తవాలని కూడా తెలియడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ లో బీజేపీ పార్టీ ఈ రోజు సింగరేణి భరోసా యాత్రను చేపట్టింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఎస్ఆర్పీ 3 మైన్ ను, ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ 3 గనులను కూడా సందర్శించి
అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడి వాస్తవంగా సింగరేణిలో ఏం జరుగుతుందో తెలియడానికి బీజేపీ పార్టీ ఈ రోజు సింగరేణి భరోసా యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో భాగంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, దాంతో పాటు పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. దాంతో పాటు ఇటు మంచిర్యాల, అటు పెద్దపల్లి జిల్లా రామగుండం, గోదావరికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, శ్రేణులు కూడా ఊహించని విధంగా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఆ యాత్రలో పాల్గొనడానికి రావడం జరిగింది. సో సింగరేణి ఎస్ఆర్పి 3 మైన్ ను ఎస్ఆర్పి ఓపెన్ కాస్ట్ పైకి మహేశ్వర్ రెడ్డితో పాటు మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. మీరు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ కానీ సింగరేణి మైన్ మీద వెళ్ళడానికి, మీరు ర్యాలీలు చేయడానికి కూడా సింగరేణి నుంచి ఎలాంటి అనుమతి లేదు. దాంతో పాటు పోలీసులకు మేము కూడా మీకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ యాత్రను విరమించుకోవాలి, సింగరేణి మైన్స్ పై కూడా వెళ్ళొద్దని కూడా పోలీసులను వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. సో దీంతో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మేము ఆల్రెడీ సింగరేణికి మా పార్టీ నాయకులు సింగరేణి జీఎం గారిని కలవడం జరిగింది. శ్రీరాంపూర్ జీఎంని తను పర్మిషన్ ఇచ్చారు, మైన్ మీదకి రావచ్చని కూడా మాకు ఓవరాల్ గా చెప్పడం జరిగింది. కాబట్టి మేము వెళ్తున్నామని కూడా కొన్నటువంటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ తో పాటు మహేశ్వర్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా పోలీసులతో చెప్పడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పర్మిషన్ లేదు, డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, పోలీసుల శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మేము వెళ్ళనీయమని కూడా అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది. చివరికి మహేశ్వర్ రెడ్డితో పాటు మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాహనము అటు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పైకి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ వేలో పోలీసులు కంప్లీట్ గా కూడా అడ్డుకోవడం జరిగింది. దాంతో పాటు బీజేపీ శ్రేణులు కూడా వెహికల్ ని పంపించడానికి కూడా చాలా ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితులలో చివరికి మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించాలని పోలీసులు కూడా చూసి అదే వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించేటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అక్కడికి ఇంకా చేరుకోవడం జరిగింది. దీంతో అటు పోలీసులకు ఇటు బీజేపీ నాయకులకు కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగి పరిస్థితి చాలా ఉధృతంగా మారింది. దాదాపు 1.5-2 గంటల పాటు తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చివరికి పోలీసులు సస్యగిర ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేదు, పైకి మైన్స్ పైకి పంపము, పర్మిషన్ లేదని కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, లేకుంటే కేసులు నమోదు చేస్తాము, లేకుంటే ఈ భరోసా యాత్ర మీరు విరమించుకోవాలని కూడా పోలీసులు గట్టిగా చెప్పడంతో చివరికి చేసేది ఏమీ లేక బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా సింగరేణి మైన్స్ పైకి వెళ్లేటువంటి భరోసా యాత్రను విరమించుకోవడం జరిగింది. దాదాపు 2 గంటన్నర పరిస్థితి అనంతరం వాళ్ళు తిరిగి శ్రీరాంపూర్ లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కావాలనే ఈ రోజు పోలీసులను అడ్డు పెట్టుకొని శ్రీరాంపూర్ లో మేము విజిట్ చేయాలనుకున్న భరోసా యాత్రను అడ్డుకుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో సింగరేణి పూర్తి స్థాయిలో అవినీతమయమైపోయింది, కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ రోజు మేము విజిట్ చేసి ఇక్కడ కార్మికులతో వివరాలు తెలుసుకుంటే ఈ స్కామ్ మొత్తం బయటకు వచ్చేది కాబట్టి కావాలనే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అడ్డుకుందని కూడా మహేశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎన్నో రోజులు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని బీజేపీ వాళ్ళని అడ్డుకోలేదు. ఎందుకంటే సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 51% ఉంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సింగరేణిలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు మాకు ఉంది. సింగరేణిలో కేంద్రం వాటా 51% ఉంటుంది, రాష్ట్ర వాటా 49% ఉంది. కాబట్టి కేంద్రం తరఫున మా బీజేపీ ప్రభుత్వం తరఫున సెంట్రల్ పార్టీ బీజేపీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి సింగరేణి పర్మిషన్ తో పాటు పోలీసులు అనుమతి కూడా లేదు కాబట్టి ర్యాలీ నిర్వహించకూడదు, మీటింగ్ ఏర్పాటు చేయకూడదని పోలీసులు బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నేపథ్యంలో మేము
కావాలని సెంట్రల్ లో మాకు కేంద్ర ప్రభుత్వం వాటా సింగరేణిలో 51% ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా 49% ఉంటుంది. సో అంటే సింగరేణిలో భాగస్వామ్యమైనటువంటి 51% షేర్ హోల్డర్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున బీజేపీ ఎమ్మెల్యేల మేము సింగరేణిలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకునేటువంటి క్రమంలో వెళ్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మమ్మల్ని పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసి సింగరేణి కార్మికులతో సింగరేణి గనులపై కూడా వెళ్లకుండా అడ్డుకుంది. దీన్ని బట్టి చూస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వము కంప్లీట్ గా కూడా సింగరేణిని అవినీతిమయం చేసింది. సింగరేణి సొమ్ములను కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమంగా వాడుకుంటుందని తేలిపోయింది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఎలాంటి అవినీతి అక్రమాలు సింగరేణిలో చేయకుంటే, ఎలాంటి స్కామ్ చేయకుంటే ఈ రోజు మమ్మల్ని ఎందుకు మరి మైన్స్ పైకి వెళ్లకుండా సింగరేణి కార్మికులతో మాట్లాడకుండా ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నదని మహేశ్వర్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై కూడా ఆరోపణ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు కాకపోయినా రేపు కాకుండా మరొక రోజైనా ఖచ్చితంగా మేము మైన్స్ పైకి వెళ్తాము, కార్మికులతో మాట్లాడతాము. సింగరేణిలో జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయల అవినీతి అక్రమ స్కామ్లను కూడా ఖచ్చితంగా బయటకు తీస్తాము. ఆ తీసేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే 51% వాటా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున మేము బీజేపీ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా వెళ్తాము. అడ్డుకునేటువంటి హక్కు ఇటు పోలీసులకు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, సింగరేణి యాజమాన్యానికి కూడా లేదని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా గట్టిగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అక్కడ జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ఎమ్మెల్యేలను అక్కడికి సింగరేణి మైన్స్ పైకి పంపించకుండా అడ్డుకున్న విషయంలో కూడా అటు బీజేపీ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లినట్టు కూడా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా తెలపడం జరిగింది. సో మొత్తానికి ఈ రోజు సింగరేణి భరోసా యాత్ర బీజేపీ పార్టీ తలపెట్టిందంటే తీవ్రమైనటువంటి ఉధృతి అక్కడ దక్కింది. కానీ అక్కడ ఊహించని విధంగా బీజేపీ నాయకులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ వందలాది మంది అక్కడికి వస్తారనేటువంటి ఊహ మాత్రం అక్కడ లేకుండా పోయింది. ఏదో చిన్నగా ఎమ్మెల్యేలు వస్తుంటారు కాబట్టి క్యాజువల్ ఒక ర్యాలీగా వెళ్లి కార్మికులతో మాట్లాడి వస్తారు కావచ్చు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ సింగరేణి కూడా భావించింది. కానీ ఊహించని విధంగా ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు శ్రేణులు అక్కడికి రావడం జరిగింది. ఒకనొక సందర్భంలో లాఠీ చార్జ్ కూడా అవుతుంది కావచ్చు అనేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. మొత్తానికి అయితే ఆ బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు అయితే భరోసా యాత్ర చేయకుండానే రిటర్న్ వెళ్ళండి. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. Come on!